సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. యువకుడు మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితులు హాస్పిటల్ ముందు బైఠాయించి డెడ్ బాడీతో ధర్నా చేసిన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 2 రోజుల క్రితం కొత్తకోట మండలం నాటవెల్లి తండాకు చెందిన రాజు అనే యువకుడు కడుపు నొప్పితో బాధపడుతూ పెబ్బేరులోని సరోజిని హాస్పిటల్లో చేరాడు. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవ్వడంతో ట్రీట్మెంట్ పెడుతూ స్కానింగ్ కోసం 2 సార్లు వనపర్తికి పంపించారు. రెండోసారి వెళ్ళినప్పుడు యువకుడి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ లోని నిమ్స్ కు తీసుకెళ్లాలని అక్కడ వైద్యులు సూచించారు. కానీ పెబ్బేరు హాస్పిటల్ డాక్టర్లు ఇక్కడ డబ్బులు కట్టలేదు, పెబ్బేరుకే రావాలని చెప్పడంతో చేసేదేమీ లేక సరోజిని హాస్పిటల్ కి వచ్చేశారు. అక్కడ డాక్టర్ వనపర్తిలో స్కానింగ్ చేయించిన రిపోర్ట్లు చూడడానికి కూడా ఎక్కువ సమయం తీసుకున్నారు. 2 గంటల పాటు అక్కడే వెయిటింగ్ చేయడంతో రాజు పరిస్థితి మరింత విషమించింది. దీంతో సరోజిని హాస్పిటల్ డాక్టర్లు హైదరాబాద్ కు రెఫర్ చేయగా వారు అంబులెన్స్ లో వెళ్తూ ఉండగానే మార్గ మధ్యలో మృతి చెందాడు. హైదరాబాద్ లో అత్తాపూర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకుని వెళ్లి చూపించగా గంట ముందు తీసుకొస్తే బతికేవాడని డాక్టర్లు చెప్పడంతో పెబ్బేరులో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రాజు మరణించాడని అతని కుటుంబ సభ్యులు, బంధువులు, నాటవెల్లి గ్రామస్తులు పెబ్బేరుకు వచ్చి డెడ్ బాడీతో సరోజిని హాస్పిటల్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. దీంతో వారి మండలమైన కొత్తకోట పిఎస్ సంబంధించిన ఎస్ఐ, సిఐలు ఆసుపత్రి వద్దకు చేరుకుని యాజమాన్యంతో మంత్రాలు జరిపి 3 లక్షల దాకా నష్టపరిహారం ఇప్పించినట్టు తెలిసింది. నా పేరు గోపాల్. మా బ్రదర్కి హెల్త్ బాగా లేకపోవడం వల్ల సరోజిని హాస్పిటల్కి తీసుకొచ్చాము. వీళ్ళు ఇక్కడ ఎంకల్ డాక్టర్ అని మాకు తెలియదు, కానీ వీళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. అతనికి లంగ్స్ ప్రాబ్లం ఉండే, అయితే వాళ్ళు అడ్మిట్ చేసుకున్నాక ట్రీట్మెంట్ చేశారు. కానీ వాళ్ళ వల్ల కాకపోవడం వల్ల వాళ్ళు వనపర్తికి పంపించారు. సో వనపర్తి నుంచి రిపోర్ట్స్ తీసుకొచ్చిన రిపోర్ట్స్ వాళ్ళు చూడకుండా ఏం చేశారు, 1 డే అట్లానే వాళ్ళకి తోచిన ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల మరీ ఎక్కువ సీరియస్ అవ్వడం వల్ల మళ్ళీ వనపర్తికి పంపించారు. అక్కడ నుంచి మరీ ఎక్కువ అవ్వడం వల్ల హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు. కానీ హైదరాబాద్ తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకి కొంచెం బిల్స్ డ్యూ ఉండడం వల్ల బిల్స్ క్లియర్ చేయాలని మళ్ళీ హైదరాబాద్ పోనివ్వకుండా పెబ్బేరు తీసుకొచ్చారు. పెబ్బేరు తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు కొంచెం డిలే చేశారన్నమాట. 2.5 అవర్స్ ఇక్కడ డిలే చేశారు. ఆ డిలేలో ఏమైందంటే అతనికి ఎక్కువ సీరియస్ అయింది. అక్కడి నుంచి ఒక అంబులెన్స్ ఇచ్చి పంపించారు. అది అన్ని కండిషన్స్ ఉన్న అంబులెన్స్ కాకుండా ఇగో మామూలు అంబులెన్స్ ఇచ్చి పంపించారు మాకు. సో ఈ అంబులెన్స్లో అన్ని ఫెసిలిటీస్ లేవు, అందులో ఆక్సిజన్ కూడా లేదు మనకు. ఈ అంబులెన్స్లో ఉన్న ఆక్సిజన్ ఏంటంటే మనకు జడ్చర్ల వరకు మాత్రమే వచ్చింది. అక్కడి నుంచి ఆక్సిజన్ అందాక జర్నీలో మా బ్రదర్ అనేది చనిపోవడం జరిగింది. సో మేము న్యాయం కోసము ఇప్పుడు ఈ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తున్నాము. మాకు న్యాయం కావాలి. నా పేరు వేణు. మా అత్తమ్మ కొడుకుని సరోజిని హాస్పిటల్లో జాయిన్ చేసినాము. అయితే ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా జరగకపోవడం వల్ల వనపర్తికి పంపించారు. ప్రాబ్లం ఏందో తెలియదు. వనపర్తికి పోయినాక తెలిసింది లంగ్స్లో ప్రాబ్లం ఉంది, ఎంత త్వరగా తీసుకెళ్తే అంత మంచిదని వాళ్ళు నిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేసారు. వెళ్తుంటే వీళ్ళకి కొద్ది బిల్లు డ్యూ ఉందనేసి మళ్ళీ ఇటు తొలకొచ్చారు. తొలకొచ్చి అతనికి ఎమర్జెన్సీ అని తెలిసి కూడా బయట ఎండలో 2 అవర్స్ నిలబెట్టి నెగ్లెక్ట్ చేసారు. అది కాక వచ్చిన రిపోర్ట్స్ని ఒక 3, 4, 5 అవర్స్ లేట్ చేసి చూసారు. అట్లా డిలే చేయడం వల్ల మా అత్తమ్మ కొడుకు చనిపోయాడు. మెయిన్ రీజన్ ఏంటంటే అతని ఎమర్జెన్సీ, అతనికి ఇట్లా లంగ్స్ ప్రాబ్లం ఉందని తెలిసి కూడా అతన్ని 2-3 అవర్స్ బయట ఉంచడం వల్ల అతను చనిపోవడం జరిగింది. ఇప్పుడు మాకు న్యాయం కావాలి. అది కాక వాళ్ళు ఇచ్చిన అంబులెన్స్లో సరిగా ఏ ఫెసిలిటీ లేదు, ఇండికేటర్స్, అవి గ్యాస్ సిలిండర్స్ కూడా సరిగా పనిచేయక అతను చనిపోయాడు. నేను డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి. పేషెంట్ రాజు గురించి వస్తున్న వార్తల్లో నిజాం ఎంతుందో చెప్దామని ఈరోజు నేను ముందరికి వచ్చాను. ఆ అబ్బాయికి 18 ఏళ్ళు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ అబ్బాయి సాచురేషన్ 80 ఉన్నది. మేము తీసుకొని ఆక్సిజన్ పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఇంప్రూవ్ అయి 98కి వచ్చింది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి అబ్బాయికి రక్తం తక్కువ ఉంది. ప్రీవియస్గా కూడా అబ్బాయికి ఇలా రక్తం పడిపోయే రోగం ఉన్నట్టు అబ్బాయి ఒప్పుకున్నాడు. తర్వాత మేము ఈ రిపోర్ట్స్, సిటీ స్కాన్ అవన్నీ తీపించిన తర్వాత పల్మాలజిస్ట్ ఒపీనియన్ కోసం పంపించాము. అక్కడ డాక్టర్ పల్మాలజిస్ట్ గారు చూసి ఇది సీరియస్గా ఉంది సార్, దీన్ని హై రిస్క్ కేసు ఉంది, దీన్ని హైయర్ సెంటర్ రిఫర్ చేయాలని చెప్పడంతో మేము హైయర్ సెంటర్కి అక్కడి నుంచి అట్నే రిఫర్ చేసాము. హైదరాబాద్ దాకా మా అంబులెన్స్లోనే ఆక్సిజన్తో పెట్టి పంపించాము. హైదరాబాద్ దగ్గరలోకి వెళ్ళిన తర్వాత శంషాబాద్ దాటిన తర్వాత అబ్బాయికి ఛాతీలో నొప్పి రావడం, ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు సిపిఆర్ చేసినా కూడా ఆ అబ్బాయి మనకు దొరకకపోవడం అనేది బాధాకర విషయం. కానీ జరిగిన విషయం అయితే ఇది. ఈ అబ్బాయి మా దగ్గర రాకముందు కూడా 2-3 హాస్పిటల్స్లో 4-5 రోజుల నుంచి సీరియస్గానే ఉన్నాడు. ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. రోజు వాంతులు, ఏం తిన్నా వాంతులే అవుతున్నాయి, ఆయాసం మంది బాధపడుతూనే ఉన్నాడు. ఎక్కడ తగ్గకపోయేసరికి మా దగ్గర రావడం, మేము ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత మాతో కూడా కాదని చెప్పి బయటికి పంపించడం జరిగింది.
ఈ ఇన్సిడెంట్ మా హాస్పిటల్లో జరగలేదు. హైదరాబాద్ సమీపంలోని వాతాపూర్ దగ్గరలో ఈ ఇన్సిడెంట్ అబ్బాయికి ఎంఐ రావడం, సడన్ కొలాప్స్ జరగడం జరిగింది.